హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో డబుల్ ఎలిమినేషన్ అంటే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడా లేదా క్లియర్ గా చెప్తాను. అలాగే శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు అన్నారు కదా, అది ఉందా లేదా లేకపోతే సింగిల్ ఎలిమినేషన్ క్లియర్ కట్ గా క్లారిఫై ఇచ్చేస్తాను అనమాట. అలాగే కొన్ని సాటర్డే అప్డేట్స్ కూడా ఏమేమి జరిగాయో క్లియర్ గా మాట్లాడుకుందాం. నేను ముందు వీడియో చేశాను ఎలిమినేషన్ అప్డేట్ అని, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయాడని. అది పక్కా ఎలిమినేషన్ అయితే అయిపోయాడు. సాయి శ్రీనివాస్ తో పాటు రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు అనమాట. రాము రాథోడ్ సడన్ గా వచ్చింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడంట. ఆ సెల్ఫ్ ఎలిమినేషన్ కూడా ఎప్పుడు అయ్యాడంటే సేవింగ్ ఆర్డర్ ఉంటది కదా, ప్రతి వారము సాటర్డే సండేలో సేవింగ్ ఆర్డర్ అయితే ఉంటది కదా, ఆ సేవింగ్ ఆర్డర్ లో రాము రాథోడ్కి మంచి ఓట్స్ వచ్చి సేవ్ అయిపోయాడంట. లీస్ట్ 2 వరకు వెళ్ళలేదు, ముందే సేవ్ అయిపోయాడంట. ముందే సేవ్ అయిపోయిన తర్వాత మనకు ముందు నుండే తెలుసు 10-11 సార్లు అన్నాడు రాము రాథోడ్, నేను ఇంకా వెళ్ళిపోతాను, నాకు హోమ్ సిక్ గా ఉందని. ఈ వారం కూడా తన ఆటలో కూడా చాలా మార్పులు అయితే వచ్చాయి, గివ్ అప్ ఇచ్చేశాడు. సో తనకు తెలిసి ఈ వారం నాగార్జున సార్ తో మాట్లాడుతా వెళ్ళిపోతా అని చాలా ఏడ్చాడంట, హౌస్ లో ఏడ్చాడు. సెల్ఫ్ ఎలిమినేట్ కూడా అయిపోయాడు. వెళ్ళిపోక ముందు నాగార్జున సార్ కూడా కొంచెం కన్విన్స్ చేశారంట, నీకు ఇప్పుడు ఓట్స్ చేసిన ఫ్యాన్స్ అందరూ నేను చూసి ఇప్పుడు హర్ట్ అవుతారు, నువ్వు సెల్ఫ్ ఎలిమినేట్ అవుతానంటే దానికి కూడా మళ్ళీ సమాధానం చెప్పకుండా ఏడ్ చేసి నేను ఇంకా ఉండలేను, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, నాకు ఫ్యామిలీ గుర్తు వస్తుందని సెల్ఫ్ ఎలిమినేట్ రాము రాథోడ్ అయితే అయిపోయాడంట. రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లీస్ట్ 2 లో ఉన్నది ఎవరు అంటే భరణి గారు అండ్ సాయి శ్రీనివాస్, వీళ్ళిద్దరు లీస్ట్ 2 లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అయ్యాడంట. అక్కడ గోల్డెన్ బజర్ అదే గోల్డెన్ పవర్ ఉంది కదా, దాని గురించి కూడా ఒక టాపిక్ అయితే వచ్చిందంట. అక్కడ తనూజ గారికి అడిగితే చెప్పారంట, నేను సాయి శ్రీనివాస్ కాకుండా రాము రాథోడ్ లాస్ట్ లో ఉంటే వాడతా అని చెప్పారంట. కానీ మరి యూజ్ చేయని పరిస్థితి ఈ వారం. సో మొత్తం 13 కంటెస్టెంట్ లో ఈ వారం 2 ఎలిమినేట్స్ అయిపోయారు, డబుల్ ఎలిమినేషన్. ఇంకా 11 మందే ఉన్నారు. ఇంకా సాటర్డే అప్డేట్స్ లో ఏంటి అంటే నాగార్జున సార్ టాప్ 6 ఎవరెవరో చెప్పేశారంట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న టాప్ ఓటింగ్ టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరైతే అటున్న ఆడియన్స్ చేత చెప్పించారంట. అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా చెప్పించారంట ఆడియన్స్ చేత. దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళు గట్టిగా వాదించుకొని గొడవలు పడో ఒకళ్ళ పొజిషన్ ఒకళ్ళు మారలే అవకాశం ఉంటది కాబట్టి ఈ గొడవలు అయితే పెట్టారు. సో నెక్స్ట్ వీక్ ఎక్కువ ఫిజికల్ టాస్క్లు ఉండబోతున్నాయి అంట, అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే కమలా హాసన్ గారు ఇంకా అమలా గారు అయితే స్టేజ్ మీదకి వస్తారంట. ఎందుకంటే శివ రిలీజ్ అయితే అవుతుంది కదా నాగార్జున మూవీ, దానికోసం కమలా హాసన్ కాదు ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు అండ్ అమలా గారు అయితే వస్తున్నారు ఆ ప్రమోషన్ కి అయితే. అంతే విధంగా మంచి సాంగ్ తో 4 సార్లు అయితే ఎంట్రీ ఇచ్చారంట. మరిన్ని అప్డేట్స్ మనకు వస్తాయి. మొత్తం సాటర్డే అప్డేట్స్ సేవింగ్ ఆర్డర్ అన్ని నేను క్లియర్ గా చేస్తాను. సో ప్రస్తుతానికి రాము రాథోడ్ ఎలిమినేషన్ గురించి అయితే ఈ అప్డేట్ వీడియో చేశాను కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.